మలయాళ చిత్ర పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ వివాదం ప్రకంపనలు సృష్టిస్తోంది. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను వెలికితీసి హేమ కమిటీ కేరళ ప్రభుత్వానికి ఓ రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్టు ఆధారంగా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. దీనిపై టాలీవుడ్ నటి సమంత స్పందించింది. తెలుగు చిత్ర పరిశ్రమ దీనిని ప్రశంసిస్తోందని తెలిపింది. తెలుగు చిత్ర పరిశ్రమలోని మహిళల కోసం ఏర్పాటైన ది వాయిస్ ఆఫ్ ఉమెన్ కూడా దానిని స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చింది. తెలుగు చిత్ర పరిశ్రమలో మహిళలకు సురక్షితమైన పని వాతావరణాన్ని నెలకొల్పడానికి రూపొందించిన సబ్ కమిటీ నివేదికను ప్రచురించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా కోరుతూ తన ఇన్స్టా అకౌంట్లో పోస్ట్ పెట్టింది. దీంతో టాలీవుడ్లో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై సమంత పోరాటానికి సిద్దమవుతున్నారా అంటూ చర్చ సాగుతోంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్, మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను బయటికి తీసుకురావడంలో వాళ్ళ గురించి కొంచెం జాగ్రత్త వహించడంలో హేమ కమిటీ పనితీరు చాలా అద్భుతంగా ఉందంటూ కూడా టాలీవుడ్ కథానాయిక సమంత ప్రశంసించారు. అలాగే ఈ కమిటీ ఏర్పాటుకి కారణమైనటువంటి WCC ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ సంస్థను ఆమె అభినందించారు. ఈ కమిటీ ఆధ్వర్యంలో 2019లో సృష్టించబడినటువంటి టాలీవుడ్ సపోర్ట్ గ్రూప్ అయినటువంటి ది వాయిస్ ఆఫ్ ఉమెన్ కూడా నడవాలని, టాలీవుడ్ లో డెఫినెట్ గా ఇది ముందు కంటిన్యూ అవ్వాలంటూ కూడా సమంత ఆమెను కోరారు. మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను వెలికి తేవడంలో వీళ్ళందరి పనితీరు, ముఖ్యంగా హేమ కమిటీ పనితీరు చాలా అద్భుతంగా ఉంది అంటూ కూడా వాళ్ళని అభినందిస్తారు. అయితే ఆ సంస్థ సభ్యుల కష్టం వల్లనే ఈ రోజు మహిళల సమస్యలు చర్చనీయాంశంగా మారాయంటూ కూడా చెప్పడం జరిగింది. సినిమా పరిశ్రమలో మహిళల సంరక్షణ కోసం ఆ సంస్థ అవిశ్రాంతంగా పాటుపడుతుందని అభినందించారు. WCC గురించి నాకు చాలా బాగా తెలుసు. ప్రభుత్వం హేమ కమిటీ ఏర్పాటు చేయడానికి ఆ సంస్థ తీసుకున్న చొరవే కారణం అంటూ కూడా వారికి పోరాటానికి నా కృతజ్ఞతలు అంటూ కూడా వాళ్ళకి శుభాకాంక్షలు తెలిపింది హీరోయిన్ సమంత. తాజాగా టాలీవుడ్ లోనూ కదలిక తెచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు సందీప్. అంటే ఒక రకంగా పోరాటానికి సిద్ధమవుతుందని కూడా చెప్పుకోవచ్చు. అన్ని భాషల్లో, అంటే అన్ని సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు హేమ కమిటీ గురించే మాట్లాడుకుంటున్నారు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సినిమా ఇండస్ట్రీలో అన్ని భాషల్లో. కానీ టాలీవుడ్ కు సంబంధించి ఏ ఒక్కరు కూడా ఇంతవరకు బయటికి రాలేరు. అలాంటి వారందరి తరఫున సమంత నిలబడాలని చూస్తుందేమో తెలియదు. కానీ తాజాగా ఆమె ఇన్స్టా వేదికగా చేసిన పోస్ట్ మాత్రం వైరల్ అవుతుంది సందీప్. టాలీవుడ్ లో మహిళల తరఫున ఆమె హేమ కమిటీ నివేదికను స్వాగతిస్తున్నట్టుగా పేర్కొంటూ తెలంగాణ ప్రభుత్వానికి కూడా ఒక విన్నపాన్ని విన్నవించుకుంది సందీప్. అయితే తెలుగు చిత్ర పరిశ్రమలోని మహిళల పైన మేము హేమ కమిటీ నివేదికను స్వాగతిస్తున్నాం. దీనికి మార్గం వేసినటువంటి కేరళ WCC వాళ్ళ యొక్క నిరంతర ప్రయత్నాలను అభినందిస్తున్నాం. అలాగే తెలుగు చిత్ర పరిశ్రమలోని మహిళల కోసం 2019లో అప్పట్లో సృష్టించబడినటువంటి సపోర్ట్ గ్రూప్ అయినటువంటి ది వాయిస్ ఆఫ్ ఉమెన్ కూడా ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ గ్రూప్ పూర్తిగా తీసుకోవాలి. తెలుగు చిత్ర పరిశ్రమలో మహిళలకు సురక్షితమైనటువంటి పని వాతావరణాన్ని నెలకొల్పడానికి రూపొందించిన సబ్ కమిటీ నివేదికను ప్రచురించాలని దీని మూలంగా తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నానంటూ కూడా సమంత ఒక అడుగు ముందుకేసి తన ఎక్స్ వేదికగా పేర్కొనడం జరిగింది. మరి ఈ విషయంపై తెలంగాణ ప్రభుత్వం కూడా ఎలాగ రియాక్ట్ అవుతుందో కూడా చూడాలి. ఇప్పటికే తెలుగు సినిమా ఇండస్ట్రీలో అయితే దాదాపు గత 4-5 సంవత్సరాల కిందట కాస్టింగ్ కౌచ్ కావచ్చు, అలాగే మహిళా ఆర్టిస్టుల పట్ల ఉన్నటువంటి అజాగ్రత్త విషయాల్లో కొంతవరకు అయితే మెరుగుపడింది. ఎందుకంటే అంతకుముందు అవుట్డోర్ షూటింగ్ లో అంటే కనీసం మహిళలకి టాయిలెట్ల ఫెసిలిటీ కూడా కొంత ఇబ్బందిగా ఉండేది. సో దాదాపు 4-5 సంవత్సరాల కిందటటువంటి ఇదే అంశంపై మూవీ ప్రొడ్యూసర్ కౌన్సిల్ అవ్వచ్చు, అలాగే తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెద్దలు కూడా ఇదే విషయంలో కొంత ముందడిగేసి దీనికోసం వాళ్ళైతే కొంత పోరాడమని చెప్పుకోవచ్చు సందీప్. ఈ విషయంలో సమంత ఒక్కరే స్పందించాలంటే మిగతా వారు ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది? డెఫినెట్ గా ఇవాళ ఉదయం సమంత చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతానికైతే తెలంగాణ గవర్నమెంట్ ను ఆమె కోరింది. అలాగే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్దలు కూడా, ముఖ్యంగా ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి కూడా ఈ విషయం మీద స్పందిస్తారా లేదా? ఎందుకంటే రేపు జరగబోయే బాలయ్య 50 ఈవెంట్ లో దాదాపు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రముఖులంతా కూడా బిజీగా ఉన్నారు. ఇదే సమంత చేసినటువంటి ట్వీట్ ప్రస్తుతానికైతే ఈ ట్వీట్ అయితే వైరల్ అవుతుంది. సోమవారం నుంచి అన్న కనీసం తెలుగు సినిమాలో ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్దలు, ప్రముఖులు, అలాగే ముఖ్యంగా స్టార్ హీరోలు సైతం ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకొని ఇదే కమిటీ కూడా టాలీవుడ్ ఇండస్ట్రీకి వ్యాప్తం చేస్తే ఎలా ఉంటుంది, సో ముందు మహిళలకు జరిగేటువంటి భద్రతా విషయాలు ఎలా ఉండబోతున్నది మీద డెఫినెట్ గా చర్చ చేస్తారనేది ఒక నమ్మకం ఉంది సందీప్.